ఫ్రెండ్స్, ఇదిగోండి. ఇది ప్యూర్ సౌడు. ఎకరాకు 20 కిలోల జింకు మడి ఏంది ఆడేసి 4 రోజులకు చల్లిన 4 రోజులకు నాటేసిన. ఇక్కడ సైడ్ ఉన్నది మనది. ఇదిగోండి, ఈ మడి మనది. ఇదిగోండి, ఈ మడి మనది. పక్క రైతు మడి చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఈ పక్క రైతుది. ఆయన జింకు అడకపిండిలు కలిపి చల్లాడు. ఇదిగోండి ఎట్లయింది. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఒకసారి మీరు. ప్యూర్ సౌడు. ఇది సౌడే, ఇది సౌడే. పక్కల ఒకటే చూసా చూడండి. పక్కల ఒకటే. ఇక్కడ పక్కన రవీందర్ రెడ్డి అని మా ఊరైన పక్కన ఉంటాడు. చెప్పిన నేను మడి ఏం తెడదాలి అంటే అంటారు వాళ్ళు. ఓపరు అంతే. మస్తు పెట్టుబడి పెడతారని ఓపరు. మడి ఏం దాడు చల్లిన తర్వాత 4 రోజులకు నాటేయాలి. ఎకరాకి 20 కేజీల జింకు. అడకపిండి కలిపితే ఏమవుతాయంటే ఎలకల మందు తయారవుతుంది. అంటే జింక్ ఫాస్ఫేట్. ఎలకల మందు ఏంది, ఎలకలు ఒకటి చచ్చిపోతాయి. శనికి పని చేయదు జింకు పని చేయదు, అడకపిండి పని చేయదు. కాబట్టి ఆ పొరపాటు మీకు చేయకండి కంపల్సరీ. కాకపోతే మీరు శాస్త్రవేత్తలు కూడా అడగండి, తెలుసుకోండి. నేను చెప్పిన తర్వాత అయితే నన్ను ఫాలో కాకండి, ఓకేనా? జింక్ ఎందుకు అంటే అంతగానో మేము చెప్తున్నా అంటే యాసంగి నా జింకు పొటాషు నాటేసేటప్పుడు 2022 పొటాష్ 15 కేజీలు వేయాలి. ఈ యాసంగి నా చలి చాలా ఉంటుంది కాబట్టి అన్ని పోషకాలు అందుతూనే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. లేదంటే మొక్క కరెక్ట్ పెరగక గిడిసబారినట్లయి దిగుబడుల పైన ప్రభావం చూపిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. శాస్త్రవేత్తలు కూడా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. నేను చెప్పేటివి ఏమన్నా అబద్ధం ఉందా నిజం కూడా తెలుస్తా మీకు. రైతుని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.